నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈరోజు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి పటాన్చేరుకి అతి దగ్గరలో ఉన్న ఇంద్రీసం. సో మనం ఇప్పుడు చూడడానికి వచ్చేసాం నందన్ ప్యారడైజ్ హోమ్స్. అది ఎక్కడుంది అంటే పటాన్చెరు ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది అనమాట. అండ్ మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియో స్టార్ట్ చేస్తాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేది ఒక కళ. ఆ కళ నెరవేర్చే బాధ్యత మాది. మీకు ఏ బడ్జెట్లో, ఏ లొకేషన్లో ఎలాంటి ఫ్లాట్ కావాలో అనేది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేసిన, వాట్సాప్లో పింక్ చేసిన తప్పకుండా లొకేషన్లో మీకు నచ్చినట్టుగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అపార్ట్మెంట్ చూపించే ఏర్పాటు మేము చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో, కమ్ ఆన్. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఇచ్చారు. పార్కింగ్ ఏరియాకి పైన మనకి సీలింగ్ చూసుకుంటే సింపుల్గా ఇచ్చారు, వుడెన్ అండ్ మనకి సీలింగ్ లైట్స్తో. అండ్ మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక కార్, ఒక బైసైకిల్, బైక్ మనకి 3 వచ్చేస్తాయి అనమాట ఈజీగా. అండ్ మనకి చూడడానికి అట్రాక్టివ్ లుక్ రావడానికి ఇక్కడ మనకి వాల్స్కి డాడోలింగ్ చేశారు. మనకి ఒక 10 feet హైట్ వరకు డిజైన్ సెరామిక్ టైల్స్తో. అండ్ మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్ వచ్చేసి డబల్ డోర్ ఇచ్చారు, ప్యూర్ టేక్ వుడ్ డోర్ అనమాట. సింపుల్ డిజైన్ ఇచ్చారు. అండ్ మనకి లాక్ సిస్టమ్ కూడా రెగ్యులర్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ మనకి విండోస్ వచ్చేసి బయట అవుట్ సైడ్ విండోస్ వచ్చేసి గ్లాస్ అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్తో ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లివింగ్ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. లివింగ్ రూమ్కి కూడా పైన మనకి సీలింగ్ అనేది చూసుకుంటే సింపుల్ డిజైన్తో ఇచ్చారు. మనకి సీలింగ్ లైట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు కావాలంటే మనకు నచ్చినట్టుగా ఇంకేదైనా కస్టమైజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ UPVC స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి ఒక చిన్న పార్టీ లైక్ బాల్కనీ టైప్లో ఉంది. ఇక్కడ లైక్ జాగింగ్ ట్రాక్ కూడా మనం అనొచ్చు. దీన్ని వాకింగ్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఇటు సైడ్ వచ్చేస్తే పూజ గది. మనకి పూజ గది ఎంట్రన్స్ డోర్ వచ్చేసి డివోషనల్ డస్ట్తో వచ్చిందనమాట. అండ్ పూజ గది కూడా స్పేషియస్గా ఉంది. మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. మనకి పూజ గదిలో కూడా పైన సీలింగ్ చేశారనమాట. అండ్ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మన కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చింది. అండ్ వాష్ బేస్ సింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్పేషియస్గా ఉంది అలాంగ్ విత్ 2 taps. అండ్ మనకి 5 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో కిచెన్లో. అండ్ మనకి వెంటిలేషన్ కోసం UPVC స్లైడ్ విండోస్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి మనకి అక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. ఏదైనా మనకి స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ పైన స్టోరేజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దాన్ని మనం కబోర్డ్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇంకా నీట్గా కనిపించాలనుకుంటే. అండ్ ఇక్కడ కూడా మనం కబోర్డ్స్ అనేది కస్టమైజ్ చేయించుకొని మనం యూస్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి వెంటిలేషన్ కోసం అక్కడ విండోస్ ఇచ్చారు. అండ్ మనం బట్టలు పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా మనకి ఇక్కడ అల్మారీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ మనం సీలింగ్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో కూడా చాలా బ్యూటిఫుల్ సీలింగ్ ఇచ్చారు. మనం దాన్ని కలర్ పెయింట్స్తో కలరింగ్ చేసుకుంటే చాలా 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 బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్లో మనం డ్రెస్సింగ్ ఏరియా లాగా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా డ్రెస్సింగ్ టేబుల్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందనమాట. యాంటీ స్కిడ్ టైల్స్తో వచ్చింది ఫ్లోరింగ్. మనకి 8 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు డిజైనింగ్ సెరామిక్ టైల్స్తో. అండ్ మనకి వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ ఉంది అలాంగ్ విత్ షవర్. మనకి హాల్లో ఇక్కడ టీవీ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ టీవీ యూనిట్ని సెటప్ చేసుకోవచ్చు, లేదా లైక్ కస్టమైజ్ చేయించుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం టీవీ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. సో మన కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మనకి యాంటీ స్కిడ్ టైల్స్తో వచ్చింది ఫ్లోరింగ్ అలాంగ్ విత్ వెస్ట్రన్ వాష్రూమ్ అండ్ షవర్. మనకి డాడోలింగ్ చేశారు 8 feet హైట్ వరకు డిజైన్ సెరామిక్ టైల్స్తో. అండ్ మనకి ఇది కూడా ఒక బెడ్రూమ్ అనమాట, లైక్ గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి, లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇది లాక్ చేసి ఉంది, చూపించలేము. అండ్ మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అన్నాను కదా. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసేసాం కదా. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసేద్దాం, వచ్చేయండి. సో ఇక్కడ స్టెప్స్ కింద ఏ ప్లేస్ అయితే ఉందో అది మనకి యాంటీ స్కిడ్ టైల్స్తో వచ్చింది వాష్ ఏరియా అనమాట. మనకి 2 taps కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్పేస్లో ఏదైతే మనకి స్టెప్స్ కింద స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టోరేజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనకి స్టెప్స్ కూడా గ్రానైట్తో ఇచ్చారనమాట.
సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. మన ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మనకి కారిడార్ సీలింగ్ చూసుకుంటే వుడెన్ అలాంగ్ విత్ సీలింగ్ లైట్స్ ఇచ్చారనమాట. ఈవినింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మనకి కింద సేమ్ ఏ ప్యాటర్న్ అయితే ఇచ్చారో సేమ్ అదే ప్యాటర్న్లో మనకి వాల్స్కి డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. అండ్ మనకి ఎంట్రీ వచ్చేసి డబల్ డోర్ ఇచ్చారనమాట. మనకి డోర్ వచ్చేసి ప్యూర్ టేక్ వుడ్ డోర్. డిజైన్ కూడా చూసారా యూనిక్గా, చాలా సింపుల్గా, చూడటానికి కూడా బాగుంది. అండ్ మనకి 2 సైడ్స్ డోర్స్ ఇచ్చారనమాట. ఇది లివింగ్ రూమ్. మనకి లివింగ్ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ పైన మనం సీలింగ్ చూసుకుంటే సింపుల్ డిజైన్తో వచ్చారు సీలింగ్. మనం దాన్ని కలర్ఫుల్గా పెయింట్స్ చేసుకొని చాలా బ్యూటిఫుల్గా మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో కూడా లార్జ్ విండో, యూపీవీసీ స్లైడ్ విండో అలాంగ్ విత్ మస్కిటో మెషిన్, సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేస్తే పూజ గది ఎంత స్పేషియస్గా ఉందో, ఎంత డివోషనల్ లుక్లో ఉందో. ఎందుకంటే మనకి 6 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు. అందులోనే మనకి గణేశుడిని టైల్స్తో మనకి పెట్టడం జరిగింది. చాలా డివోషనల్ లుక్లో ఉంది. అండ్ మనకి పైన స్వస్తిక్తో వచ్చిందనమాట సీలింగ్. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి డోర్స్ వచ్చేసి డివోషనల్ టచ్తో డోర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డబల్ డోర్ అనమాట. అండ్ మనకి ఇది వచ్చేసి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. కంపేరింగ్ విత్ గ్రౌండ్ ఫ్లోర్ మనకి పైన ఫ్లోర్ అనేది కొంచెం స్పేషియస్గా వచ్చిందనమాట ప్లేస్. అండ్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్. మనకి స్పేషియస్గా ఉండే సింక్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ 2 taps. అండ్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే మంచి క్వాలిటీతో కట్టారు. అండ్ మనకి 2.5 feet హైట్ వరకు మనకి డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. అండ్ మనకి పైన చూసుకుంటే మనం ఏదైనా స్టోరేజ్ ఉన్నా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు పైన. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో మనకి డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్ ఇచ్చారు. చూసారు కదా సింపుల్గా ఉన్న ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో మనకి డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వచ్చారనమాట. ఫ్రెంచ్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంది. మన ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కి టైల్స్తో వచ్చింది. మనకి ఒక ట్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఆ పొలాలు మొత్తం ఒక విలేజ్ టైప్ లుక్లో ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ గ్రిల్స్ కూడా ఇచ్చారు, లైక్ పావురాలు కానీ ఏవైనా రాకుండా ఉండడానికి. సో మనకి ఫ్లోరింగ్ మొత్తం వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మనకి పైన సీలింగ్ చూసుకుంటే సింపుల్ డిజైన్తో ఇచ్చారనమాట. మనకి సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ కోసం బిగ్ సైజ్ యూపీవీసీ స్లైడ్ విండో అలాంగ్ విత్ మస్కిటో మెషిన్, సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బాబోయ్ బట్టలు పెట్టుకోవడానికి ఎంత స్పేషియస్గా ఇచ్చారో అసలు. అల్మారీస్ అయితే మనం దీన్ని వార్డ్రోబ్స్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవడానికి టీవీ ప్రొవిజన్ అయితే ఇచ్చారనమాట. మనం ఇక్కడ టీవీ లైక్ మన టీవీ యూనిట్ కస్టమైజ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మనం టీవీ సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే సేమ్ అలానే మన డ్రెస్సింగ్ ఏరియా అయినా డ్రెస్సింగ్ టేబుల్ అయినా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కి టైల్స్తో వచ్చిందనమాట. మనకి 7 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. మనకి వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ ఉంది అలాంగ్ విత్ షవర్. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం కావాలనుకుంటే మనం లైక్ వాష్ బేసిన్ కానీ లేదా మిర్రర్, బిగ్ సైజ్ మిర్రర్ కానీ మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది కామన్ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ వచ్చేసి యాంటీస్కి టైల్స్తో వచ్చింది ఫ్లోరింగ్. వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ ఉంది. 7 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. అండ్ వెంటిలేషన్ కోసం విండో ఉంది అలాంగ్ విత్ షవర్. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా వచ్చారు. ఒక్కసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ది సీలింగ్ చూడండి, క్లౌడ్స్, స్టార్స్, దానికి ఒక రెయిన్బో లాగా అక్కడ మనకి రెయిన్బో థీమ్ కూడా ఇచ్చారు. మనం కలరింగ్ చేసుకుంటే జస్ట్ ఇమాజిన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ మనకి వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బట్టలు పెట్టుకోవడానికి స్పేషియస్ మనకి అల్మారీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి అక్కడ పైన ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చారు, మనం ఏదైనా లైక్ స్టోరేజ్ చేసుకోవాలన్నా చేసుకునేలాగా. ఆ పైన లోపలికి కొంచెం ఎక్కువగానే ఇచ్చారనమాట.
సో మనం G+1 వీడియో మొత్తం చూసేసాం కదా, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో చూసారు కదా G+1 ఇండిపెండెంట్ హౌస్ గురించి మరికొన్ని డీటెయిల్స్. మనకి ఇది వచ్చేసి HMDA అండ్ పటాన్చెరు మున్సిపల్ అప్రూవల్తో కట్టడం జరిగింది. అండ్ మనకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్తో వచ్చింది. అండ్ మనకి SFT వచ్చేసి 2200 SFT అండ్ మనకి UDS వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్. సో మనకి లొకేషన్ నుండి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్, మెడికవర్ హాస్పిటల్ అండ్ ధ్రువ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మనకి లొకేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎగ్జిట్ నెంబర్ 3 ముటాంగి ఎగ్జిట్ ఉందన్నమాట. అండ్ మనకి ORR సర్వీస్ రోడ్కి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ లొకేషన్ వచ్చేసి. అండ్ మనకి లొకేషన్ నుండి పటాన్చెరు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారు. మనం కావాలంటే నెగోసియేషన్ చేసుకోవచ్చు. మీకు ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ నెంబర్ మీరు మా టీం వాళ్ళకి చెప్తే మా టీం వాళ్ళు మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ పంపించేస్తారు. సో చూసారు కదా G+1 బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ని. ఇలాంటి మరిన్ని వీడియో
వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే డయల్ చేసేయండి.